నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? తన భార్యను వదిలేసి నిన్ను తన భార్యగా చేసుకోవడానికి అభి సిద్ధపడతాడా చెప్పు. ఒకవేళ నేను నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే అప్పుడు అభికి చెప్పు, తనని నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఒక అబద్ధంలో బతుకుతోంది ఆ కుటుంబం అంతా. ఇక ఇదే అబద్ధంతో నేను కూడా బతకాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ తను నేను వాళ్ళందరిలాగా కాదు. చెప్పు, అభికి చెప్పు, తన భార్యని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఒకవేళ తను ఒప్పుకుంటే అప్పుడు దాని అర్థం తను ఇది కూడా ఒప్పుకోవాలి, ఈ బిడ్డ నా బిడ్డని. ఒకవేళ తను దీనికి ఒప్పుకుంటే నేను నీ జీవితం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను, నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. కానీ అతను నిన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు, అలాగే నా ఓపికని కూడా పరీక్షించొద్దు. ఇలా చూడుతాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ మనిషి తన ప్రేమను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాడో అతను తన ప్రేమను పొందటానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఏమైనా. ఈ ప్రేమించే వాళ్ళందరూ ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళలా ఉంటారు? ఇప్పుడు తనని ఎలా హ్యాండిల్ చేయాలి? నా ఒక్కదాని వల్ల ఏవి జరగడం లేదు. ఆలియాని హెల్ప్ కూడా అడగలేను, ఎందుకంటే తనకి నేను ప్రెగ్నెంట్ అని తెలీదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే అది కూడా ఎవరి వల్ల అని అప్పుడు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయదు. ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఇరుక్కుపోయాను. తను నన్ను తన లైఫ్ నుంచి దూరంగా పంపించాలనుకుంటుంది, కానీ నేను తన నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలి నేను? ఏం చేస్తే తను అభిని వదిలి నా దగ్గరికి వచ్చేస్తుంది? ఎస్, ఈ ఐడియా నాకు ముందే ఎందుకు రాలేదు? హలో, నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు మీరు? ఎవరు మాట్లాడేది? ఇప్పుడు నేనెవరో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు మ్యామ్, నేను మీకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఇంపార్టెంట్. ఏంటా ఇన్ఫర్మేషన్? చూడండి, మీ ముద్దుల కూతురు మిమ్మల్ని అందరినీ ఫూల్స్ చేస్తోంది. తను మీకు ఇదే కదా చెప్తోంది, అభితో పెళ్లి కాబోతోందని. కానీ ఇక్కడ అసలు నిజం వేరే ఉంది మ్యామ్. కానీ అసలు మీరెవరో చెప్పండి. చూడండి, నేను మీ శ్రేయోభిలాష్ అనుకోండి, మీ వెల్ విషర్ అనుకోండి, తను తన చేతులతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? హౌ కెన్ యు సే దట్ తను తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందని? మేం కలిసాం అభిని, ఇక తనే స్వయంగా మాకు చెప్పాడు తను వీలైనంత త్వరగా తనుని పెళ్లి చేసుకుంటానని. అయితే అతను మీతో ఇది కూడా చెప్పుంటాడు కదా, పెళ్ళైన తర్వాత తను అభితో పాటుగా అభి బిడ్డను కూడా చూసుకోవాల్సి వస్తుంది అని. అభి భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. ఇక ప్రెగ్నెన్సీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా నా కళ్ళతో చూసొస్తున్నాను. ఒకవేళ ఇప్పటికీ మీకు నా మీద నమ్మకం కలగడం లేదు అంటే అప్పుడు స్వయంగా వెళ్ళి మీరే చూడండి. వెళ్ళండి, అభిని అడగండి. అయినా అడగడానికి ఏముంది, మీకే స్వయంగా తెలిసిపోతుంది. మొత్తం కుటుంబం అంతా ఎలా బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను, ఇక మీరేం చేయాలో మీకు తెలిసే ఉంటుంది. హలో హలో, గుడ్ జాబ్ నిఖిల్. ఇప్పుడు తను పేరెంట్స్కి ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది. ఇప్పుడు అభి ప్రజ్ఞ వాళ్ళ నానమ్మ ముందు ఏమీ మాట్లాడలేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తనుని అక్కడి నుంచి తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తను సంబంధం అభితో తెగిపోయిందో అప్పుడు తన దగ్గర నన్ను పెళ్లి చేసుకోవడం తప్పించి వేరే ఆప్షన్ ఏమీ ఉండదు కదా. ఈ ప్రేమ ఇలాగే ఉంటుంది తను. దీనికి నువ్వు ఎంత దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తావో అది నీకు అంత దగ్గరగా వస్తూ ఉంటుంది. నీ మొహం ఎలా పెట్టావు అంటే డాక్టర్ నాకు కాదు నీకు చెకప్ చేస్తున్నారన్నట్టు. టెన్షన్ పడుకో, ఏమీ కాదు నాకు. షీఈస్ రైట్. ఈవిడ ఆరోగ్యంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అది కూడా చాలా తొందరగా వచ్చింది, విచ్ ఇస్ గుడ్. డాక్టర్, ఒక పని చేయండి, ఇప్పుడు తనకి చెకప్ చేయండి. ఎందుకంటే తను నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు. నాన్నమ్మ, నువ్వు నా లైఫ్ కున్న ఏకైక ఇన్స్పిరేషన్, ఏకైక కారణం. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ నానమ్మ కాకుండా నీ లైఫ్ లో ఇంకో 2 కారణాలు కూడా ఉన్నాయి.
ఏంటా కారణాలు? అరే, ఒకటి నీ భార్య, ఇక రెండవది నీకు పుట్టబోయే బిడ్డ. చూడు, నా అభి తండ్రైన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నమ్మ గురించి అన్ని టెన్షన్లు మర్చిపోతాడు. అప్పుడు తను కేవలం తన బిడ్డ, తన భార్య గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే నా ఉద్దేశం, తన గురించి ఆలోచిస్తాడు అని. అర్చన ఆ, అర్చన! అర్చన అమ్మ, అర్చన అర్చన! you okay? డాక్టర్, త్వరగా రండి. చాలా నొప్పిగా ఉంది తనని త్వరగా తన రూమ్ తీసుకువెళ్ళండి. నాకు ఒక గైనిక్ తెలుసు, నేను తనకు కాల్ చేస్తాను, తను వెంటనే వచ్చేస్తుంది. కంగారు పడాల్సిందేవీ లేదు. ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్ లో ఇలా జరుగుతూ ఉంటుంది. స్పెషల్ గా ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ పూర్తిగా టైం తీసుకుంటున్నప్పుడు. ఇట్స్ నార్మల్. తను బానే ఉన్నారు, కానీ కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు కాపాడవు తండ్రి. నాకైతే ప్రాణం పోయినంత పనైంది. వింటున్నావు కదా ప్రజ్ఞ? లేట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటివన్నీ భరించాల్సి వస్తుంది. ఏమైంది అర్చన? నువ్వు ఓయ్ 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 ఓయ్, ప్రశాంతంగా ఉండాకాష్. నీ అర్చనాకి ఏమీ కాలేదు. ఏదో కొంచెం నొప్పొచ్చింది. ఇప్పుడు బానే ఉంది కదా. ఉదయం నుంచి బానే ఉంది కదా అర్చన. ఉన్నట్టుండి ఏమైంది తనకి? చూడాకాష్, ప్రెగ్నెన్సీలో ఇలా జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మీరు కూడా ప్రెగ్నెంటే కదా. ఈ ఎర్లీ స్టేజ్ లో మీరు కొన్ని ప్రికాషన్స్ అలాగే ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీలో లాస్ట్ స్టేజ్ లో మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు చాలా బాగా చెప్పారు. జబ్బు చేసేంత వరకు మనం ఆగి అప్పుడు మందులు వేసుకోవడం కంటే, అంతకంటే ముందే, ఆ జబ్బు రావడానికి ముందే మందులు వేసుకుంటే చాలా మంచిది. అవునా? ఒక పని చేయండి, మీరు తనకు కూడా చెకప్ చేయండి. నాకు చెకప్? అమ్మమ్మ, నేను బానే ఉన్నాను కదా. అయినా చెకప్ చేయించుకోవడంలో అంత ఇబ్బంది ఏముంది? లోపల నుండి నువ్వు ఎంత బాగున్నావో తెలిసిపోతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అర్చనాని చెకప్ చేయడానికి వచ్చారు. సో ఆవిడ్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా. ఇబ్బంది ఏముంది? ఆవిడ చేసే పనే ఇది కదా ప్రజ్ఞ. కానీ అమ్మమ్మ, మీరు అర్థం చేసుకోవడం లేదు. నేను అరే, చేయించుకోవచ్చు కదా. నాన్నమ్మ ఎంతో ప్రేమగా చెప్తోంది కదా. ఓ అబ్బా, వదిలేయచ్చు కదా నాన్నమ్మ. ఎంతో ప్రేమగా వద్దని చెప్తోంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మొన్న ఈ మధ్య కదా ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించాము. మళ్ళీ టెస్ట్ చేయించడం ఎందుకు కదా? అరే, విచిత్రంగా ఉంది. ఇప్పటిదాకా నువ్వు నా మాటే వింటున్నావు, కానీ ఇంతలో తన మాట వింటున్నావు. ఏంటి సంగతి? అది ఇద్దరి మాటల్ని నేను చూడు, నీ ఆలోచనల్ని, నీ సలహాల్ని నీ దగ్గరే ఉంచుకో. నేను తనకి చెకప్ చేయించే తీరుతాను. పదమ్మా, చెకప్ చేయించుకో. రండి డాక్టర్, రండి. రామ్మా ప్రజ్ఞ, రా. నానమ్మ, డాక్టర్ చెప్తున్నాను కదా, పడుకో. కానీ అమ్మమ్మ, నేను చెప్తున్నాను కదా, నాకు చెకప్ ఏం అవసరం ముందు లేదు. నోర్మై, పడుకో. ఇప్పుడు మీరు తనకి చెకప్ చేయండి. అక్కయ్య, బయట నిలబడు, లేకపోతే అభి లోపలికి వచ్చేస్తాడు. ఓయ్, నానమ్మ, నువ్వు లోపలికి రాకూడదు. కానీ నేను చూడాలి. అరే, ఇంతవరకు లేడీ డాక్టర్ని చూడలేదా? నేను లేడీ డాక్టర్ని చూడడానికి రాలేదు. చెకప్ ఎలా చేస్తున్నారో అది చూడడానికి వచ్చాను. ఒక లేడీ డాక్టర్ లేడీకి చెకప్ చేస్తున్నారు. కొంచెం అయినా సిగ్గుపడు. ఏం చూస్తావు నువ్వు? చెకప్ చేస్తున్నారు. డెలివరీ ఏం చేయట్లేదు కదా. నన్ను లోపలికి రావద్దని నువ్వు ఆపడానికి నేను లోపలికి వెళ్తాను. వద్దు వద్దు, అరే. ఇలా చూడు. ఆ. అభి వినడం లేదు. ఏయ్, డాక్టర్, ఆగు, మీరు వెళ్ళొద్దని తనకి చెప్పానా? చెకప్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు, ఇలా చూడు. అరే అభి, ఏమైంది? ఎందుకు గొడవ చేస్తున్నావు? నేను ఎక్కడ గొడవ చేస్తున్నాను? నేను నా భార్యను వెతుకుతున్నాను. తను ఎక్కడుందో కనిపించట్లేదు. మై, ఏమంటున్నావు? ఊపిరి తీసుకోండి. ఊపిరి తీసుకోమని చెప్పాను, బిగపట్టమని కాదు. డీప్ గా ఊపిరి పీల్చుకోండి. మీరు ప్రెగ్నెంట్ అని మీకెవరు చెప్పారు? మీరు పూర్తిగా నార్మల్ గా ఉన్నారు. కానీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని వాళ్ళకి చెప్పాను. కానీ ఎందుకు? ఇది తప్పు కదా. ఇప్పుడు ఓకేనా? మీరు నాకు కత్తెందుకు చూపిస్తున్నారు? ఇందులో అడగడానికి ఏముంది? భయపెట్టడానికి చూపిస్తున్నాను. మీరు నన్ను బెదిరిస్తున్నారా? సారీ, నేను కేవలం వార్నింగ్ ఇస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ కాదు అని మీరు వాళ్ళకి చెప్పారంటే అప్పుడు
నేను మీకు ఆపరేషన్ చేస్తాను ఇదే కత్తితో. మీరు భయపడండి ప్లీజ్, భయపడండి ప్లీజ్. తనేం చేస్తోంది ఎక్సర్సైజ్ నేర్పిస్తుంది. అక్క ఇలా మెల్లమెల్లగా తన చెవిలో ఏం చెప్తోంది? ఏమైనా మంత్రమా? తనకి సీక్రెట్ ఎక్సర్సైజ్ నేర్పిస్తుంది. ఓకే, నేను భయపడ్డాను. భయపడ్డారా పక్క? అయితే నేను ఇది పెట్టేస్తాను. చెకప్ అయిపోయిందా? తను ప్రెగ్నెంట్ గా ఉంది. అరే మాకు ముందే తెలుసు, మీరు ఇప్పుడెందుకు చెప్తున్నారు? నా ఉద్దేశం ఏంటంటే చాలా బాగా ప్రెగ్నెంట్ గా ఉంది. ఇలా మొదటిసారి వింటున్నాను నేను. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? ఐ మీన్ తను బాగుంది పూర్తిగా. తన గురించి మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి. అలాగే తను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తను కావాలంటే ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు. చాలు డాక్టర్. నాకు అనిపిస్తుంది డాక్టర్ కూడా చెకప్ చేయించాలి. ఎస్ యూర్ రైట్. నాకు ఇప్పుడు తల బాగా తిరుగుతోంది. ఇక నేను వెళ్తాను. చూడమ్మా, నువ్వు ఆవిడ మాటలేమి పట్టించుకోకు, నేను చూసుకుంటాను నిన్ను. అమ్మమ్మ ఆవిడ నిజమే చెప్పారు. నేను మీకు ముందే చెప్పాను కదా నాకు చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదని. నేను బానే ఉన్నాను. ఓ డాక్టర్, జస్ట్ హోల్డ్ ఆన్ డాక్టర్. ఏమైంది? ఏం చెప్పింది ప్రజ్ఞ మీతో? మీ వైఫ్ అసలు ప్రెగ్నెంట్ కాదు. ఏంటి? మీ వైఫ్ చాలా డేంజరస్ మనిషి. తనేమంతా తెలుసా మీకు? తను చెప్పింది, నేను గనుక ప్రెగ్నెన్సీ విషయం ఎవరికైనా చెప్పానంటే అప్పుడు నాకు ఆ కత్తితో నాకు ఆపరేషన్ చేస్తుందట. ఆపరేషన్. కత్తితో ఆపరేషన్? ఏమన్నారు మీరు అసలు? హలో తను. ఆలియా, ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. షాపింగ్. ఇంట్లో ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని నువ్వు షాపింగ్కి వెళ్ళావా? చెప్, ఏంటి నీ ప్రాబ్లం? ఆలియా, యాక్చువల్లీ తప్పంతా నాదే. నేను నీకేమీ చెప్పకపోతే ఏదైనా నీకెలా తెలుస్తుంది? నేను అనుకున్నాను నువ్వు ప్రవీణ్ ఇంకా బుల్బుల్ పెళ్లి విషయంలో టెన్షన్గా ఉంటావని. అందుకే నేను నిన్ను ఇంకా టెన్షన్ పెట్టాలనుకోలేదు. కానీ ఇప్పుడైతే నీకు వాళ్ళిద్దరి పెళ్లి విషయంలో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను నీకు నా ప్రాబ్లం గురించి చెప్పొచ్చు అనుకుంటున్నాను. అయితే చెప్పొచ్చుగా తను. నువ్వు నాకేమైనా చెప్పొచ్చు స్వీట్ హార్ట్. ఆలియా, అది ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, అయితే ఒక అమ్మాయి కూడా ఉండుంటుంది కదా. కానీ నీకెలా తెలుసు? ఏముంది, ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు. సో నువ్వు నీ ప్రాబ్లం గురించి చెప్పు. ఆలియా, ఒక అబ్బాయి నన్ను చాలా విసిగించేస్తున్నాడు. నా వెనక పడుతున్నాడు. పూర్తిగా బంకలాగా అతుక్కున్నాడు. నేను తనకి చాలా సార్లు చెప్పాను నా వెంట పడద్దు, విసిగించొద్దు అని. కానీ అతను అసలు నా మాట వినట్లేదు. నాకు ఇది చెప్పు, ఈస్ హీ గుడ్ లుకింగ్? ఐ మీన్, ఈస్ హీ హ్యాండ్సమ్? హీఈస్ గుడ్ లుకింగ్. సెటిల్ అయ్యాడా లేదా? అంటే ఎంత డబ్బు సంపాదిస్తాడు? అతను రిచా లేకపోతే అతను ఓకేనా? సెటిల్డే. ప్రస్తుతానికి ఎక్కువ సంపాదించకపోవచ్చు, కానీ నాకు తెలిసి ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. అయితే ప్రాబ్లం సాల్వ్డ్. హ్యాపీ? సాల్వ్డ్? ఎలా? ఐ మీన్, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, సెటిల్ అయ్యాడు. యూనో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు అతనితో కొన్నిసార్లు డేట్స్కి వెళ్ళు, అతనితో బయటకు వెళ్ళు, అతన్ని అర్థం చేసుకో, అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే చూడు, దురదృష్టవశాత్తు నీకు అన్నయ్యకి మధ్య ఏమీ జరిగేటట్టు లేదు. యు నో, ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఓవో. సో నువ్వు అతన్ని పెళ్లి విషయంలో కన్సిడర్ చేయి సీరియస్గా. ఆలియా, నువ్వు నన్ను అతన్ని పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలవు? నీకు తెలుసు కదా నేను ఏంటి తను? ఏం తెలుసు నాకు? చూడతాను, ప్రజ్ఞ వదిన ప్రెగ్నెంట్ అయినందుకు నీకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు మరి నాకేం ప్రాబ్లం ఉంటుంది? ఆయన ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అన్నయ్య, నానమ్మ సంతోషంగా ఉన్నారు. ఇక వీళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను అన్వాంటెడ్ డ్రామా ఎందుకు క్రియేట్ చేయాలి? స్వీట్ హార్ట్, ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. ఇలా చూడు, నేను కూడా ప్రవీణ్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ పర్లేదు, తనకి బుల్బుల్తో పెళ్లి జరుగుతుందని హీస్ మూవింగ్ ఆన్ అండ్ సో ఐఎమ్ ఐ. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. అలాగే నాలాగా నువ్వు కూడా నీ ధ్యాసను డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే? ఆలియాకు నేను నిజం చెప్పగలిగితే బాగున్నా. అప్పుడు నా ప్రాబ్లం గురించి కూడా చెప్పగలిగేదాన్ని. ముందు అభికి ప్రామిస్ చేశాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తనకి చెప్పలేను, అది కూడా ఎవరి వల్లనో అని. చెప్పానంటే అభికి శత్రువుని అయిపోతాను, అలాగే ఆలియాకు కూడా. ఐ థింక్ నేను ఒక్కదాన్నే ఏదైనా చేయాల్సి ఉంటుంది. బుల్బుల్, అరే ఎక్కడుంది?
పిలుస్తుంటే కనీసం పలకనైనా పలకడం లేదు ఈ మధ్య. అత్తయ్య మీరెందుకు అలా అరుస్తున్నారు? బుల్బుల్ ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? పొద్దున్నే లేచి నన్ను విసిగిస్తూ కూర్చుంది. ఇప్పుడు నేను సంగీత్లో ఏ పాటకి డాన్స్ చేయాలి అని, ఏ బట్టలు వేసుకోవాలి, ఇంకా నువ్వు ఇక్కడే కూర్చొని ఏం చేస్తున్నావు, లేచి నిలబడి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టు అని బుర్ర తినేసింది. అందుకే నేను ప్రవీణ్ని పిలిచి వాళ్ళిద్దరిని ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళమని పంపాను. ఇక ప్రజ్ఞ దానికి నచ్చ చెప్తుంది. విచిత్రమైన తల్లివి నువ్వు సరళ. నీ కూతురు పెళ్లికి ఇంకా 2-3 రోజులే ఉన్నాయి. తర్వాత తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న ఈ 2 రోజులకి కూడా నువ్వు తన బయటికి పంపించేస్తున్నావు. అరే, నీకంత శక్తి లేదంటే నన్ను చూసి నేర్చుకోవచ్చు కదా. చూడు, ఈ వయసులో కూడా నేను 3 కిలోమీటర్లు నడిచి వచ్చాను. అత్తయ్య 3 కిలోమీటర్లు నడవలసిన అవసరం మీకే వచ్చింది? అక్కడ ఒక కొత్త గురుద్వారా తెరిచారు. అక్కడికి దర్శనం కోసం వెళ్ళాను. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? అదేం లేదు, గురుద్వారా అది ఏమీ తెరవలేదు. ఈ షాప్ వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక షాప్ అతను అక్కడ కొత్త షాప్ ఒకటి తెరిచాడు. ఇప్పుడు ఈవిడ అడగండి, ఇప్పుడు ఈవిడ దర్శనం కోసం వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారా లేక కాఫ్ సిరప్ కూడా తీసుకొచ్చారా అని. అరే జానకి, నీ కడుపులో ఒక్క విషయం కూడా దాగదు కదా. అత్తయ్య, మీరు తన్నెందుకు తిడుతున్నారు? నేనే తనకి డ్యూటీ అప్పగించాను. మీరు చేసే ప్రతి చిన్న పని వెంటనే నాకు వచ్చి చెప్పాలి అని. ఓహో, అసలు కాలం పూర్తిగా మారిపోయింది. అరే, ఈ వయసులో కూడా ఎవరు వాళ్ళ ఇష్టానికి స్వతంత్రంగా బతికే హక్కు లేదా? ఇప్పుడు ఒక విషయం నేను మీ ఇద్దరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరిద్దరూ నన్ను డిస్టర్బ్ చేశారంటే మర్యాదగా ఉండదు. రేపు బుల్బుల్కి సంగీతం కాబట్టి అందులో ఆడటం మీ వల్ల అయ్యే పని కాదు. ఆడపెళ్లి వాళ్ల తరపు నుంచి మొత్తం ఆటాపాట హంగామా బాధ్యతలని నా మీదే పడ్డాయి కదా. అక్కా, బావగారు, మగపెళ్లి వాళ్ళ ఇంట్లో ఇంత సైలెంట్ గా ఎందుకుంది? అక్కా, బావగారు, అమ్మమ్మ, అక్కా, అక్కా. చూసావా, నాకు తెలుసు ఇంత గట్టిగా మీ చెల్లెలు మాత్రమే అరవగలదు అని. ఇప్పుడు చూడు, ఏదైనా కొత్త హంగామా మొదలుపెట్టు. ఏమన్నారు మీరు? చూడు, తను ఎంత సంతోషంగా ఉందో. ఒకవేళ తను సంతోషంగా ఉంది అంటే మిగతా అందరూ బాధపడాల్సి వస్తుంది. మీరు ఇలా ఎందుకు అంటున్నారో నాకు తెలుసు. తను మీ నోరు మూయిస్తుంది కదా, అందుకే మీరు కుళ్ళుకుంటున్నారు. నేను కోలుకుంటున్నాను. ఎస్, బికాస్ షీ స్మార్టర్ దెన్ యు. మీకంటే స్మార్ట్ కాబట్టి. నివ్వేలు విరిచేస్తాను. బావగారు, ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పూర్తయిపోతే మీరు కాస్త ఇలా వస్తారా ప్లీజ్? కోస్ రండి మరి. అత్తయ్య, మావయ్య, త్వరగా రండి. నానమ్మ, త్వరగా రండి. ప్రవీణ్, లిస్ట్ ఇవ్వు. నేను ఒక లిస్ట్ రెడీ చేశాను కాబట్టి నేను కోరుకుంటున్నాను నా సంగీత్కి మీరందరూ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయాలని. ఇక నేను మీ అందరికీ పాటలు చెప్తాను, మీరు. కానీ బుల్బుల్, ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు? అంటే నువ్వు డిసైడ్ అయిపోతే మేమందరం ఆ పాటలకు డాన్స్ చేయాలా? సంగీతం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేస్తారు కదా. అక్క, ఇది నార్మల్ వ్యక్తి పెళ్లి కాదు, ఇది బుల్బుల్ పెళ్లి కదా. చెప్పాను కదా మీ చెల్లెలు ఏదో ఒకటి ఇస్తుందని. బావగారు, నేను వినేశాను. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నేను చాలా కష్టపడి ఈ లిస్ట్ తయారు చేశాను, అందరి ఇష్టాలను దృష్టిలో పెట్టుకొని. అమ్మమ్మ, మీరు కూడా ఇలా రండి. మీరు ముగ్గురు ఇదిగో ఈ సాంగ్ కి పర్ఫార్మ్ చేయాలి. డన్. వెరీ గుడ్. వైశాలి అక్క, మీరు ఈ పాటకి పర్ఫార్మ్ చేయాలి. కానీ నేను ఆలియా, నువ్వు ఈ పాట చూడు, నాకు పాట చెప్పాల్సిన అవసరం లేదు. నా పాట నేనే స్వయంగా చూస్ చేసుకుంటాను. అండ్ యు నో, నా రిహార్సల్స్ కి నాకు ఎవరు సాయం చేయాలి అంటే ఎవరు చేస్తారు? ప్రవీణ్ హెల్ప్ చేస్తాడు. ప్రవీణ్, ఏమంటావు? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? యా, షూర్, ఆఫ్ కోర్స్. సీ, ఐ హోప్ యు డోంట్ మైండ్. ఏం పర్వాలేదు. బావగారు, చూడండి, అవార్డ్ ఫంక్షన్ లో అంటే ఎప్పుడు వేరు వ్యక్తులకి అవార్డ్స్ వస్తాయి, కానీ ఈ ఫంక్షన్ లో వేరే వ్యక్తుల నుంచి మీకు అవార్డు వస్తుంది. ఎందుకో చెప్పమంటారా? ఎందుకు చెప్పు. ఎందుకంటే మీ కారణంగా మా అక్క తల్లి కాబోతుంది, మీ కారణంగా ఆలియా అత్తయ్య అవుతుంది, మీ కారణంగా అమ్మమ్మ మునిబామ్మ కాబోతున్నారు, మీ కారణంగా నేను పిన్ని కాబోతున్నాను. అందుకే మీరు ఈ అవార్డుని తీసుకోవాల్సిందే. దట్స్ కరెక్ట్. హలో, తన వల్లే నేను బాబాయ్ అవుతున్నాను, సో అందుకు కూడా తనకు అవార్డు ఇవ్వాలి. ప్రవీణ్, ఇప్పుడు నువ్వు అంకుల్ అవుతావు, కానీ పెళ్ళైన తర్వాత నువ్వు బాబాయ్ అవుతావు. లేదు, పెళ్ళైన తర్వాత కాదు బుల్బుల్, నేను ఇప్పటి నుండే వాడికి బాబాయ్ అవుతాను. ఏ అంకుల్ అంటే తప్పేంటి? బాబాయ్ అంటే ఏంటి తప్పు? బాబాయ్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంటాడు బాబాయ్ కదా. కంటే పిన్ని ఎక్కువ అంటే ఏంటి అర్థం? బాబాయ్ అంటే బాధ్యత బాబాయ్ కంటే పిన్ని తెలుసు బాధ్యత. అసలు బాబాయ్ అంటే నేను బాబాయ్ అవుతాను. కదక్క, పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్ళైన తర్వాత పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? మీరిద్దరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో ముందు ఆ పని చేయండి. సంగీత్ ఫంక్షన్ గురించి మాట్లాడండి. అమ్మమ్మ, నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను, కానీ ప్రవీణ్ నాతో గొడవ పడుతున్నాడు. ఎనీవే, సారీ. ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది. అది ఏంటంటే నా సంగీత్ రోజున ప్రజ్ఞ అక్క ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓయ్ ఓయ్ ఓయ్, ఆగు. ప్రజ్ఞ డాన్స్ చేయకూడదు. ఎందుకు డాన్స్ చేయకూడదు? అరే, నువ్వు నీ పెళ్లి సంతోషంలో మర్చిపోయావా? ప్రజ్ఞ ప్రెగ్నెంట్ కదా. అయితే మరి ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు? తను, నువ్వే చేయాలి స్పెషల్ పర్ఫార్మెన్స్. ఇక తనుకి డాన్స్ పార్ట్నర్ గా ఉంటారు బావగారు.
నేనా? ఏమైంది బావగారు? ఇట్స్ ఓకే కదా? ఐ మీన్ మీరు ఈ సాంగ్ కి పర్ఫామ్ చేస్తారు కదా, లేకపోతే నేను సాంగ్ చేంజ్ చేయనా? హలో, రిలాక్స్. అభి లైఫ్లో ఏది ఈజీగా చేయడు. ఇక నీకు ఈ సంగీత్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే నేను నిన్ను ప్రతి పాటకి డాన్స్ చేయిస్తాను. అందుకే నీలో ఎంత ఎనర్జీ ఉందో అదంతా సేవ్ చేసుకో, ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే చాలా తక్కువ టైగర్స్ మిగిలిన్నాయి. అంటే బావగారు మీరు మిస్ బుల్బుల్ ని ఛాలెంజ్ చేస్తున్నారా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఓకే, అయితే మరి నేను కూడా చూస్తాను నా సంగీత్ కి ఎవరు చక్కగా డాన్స్ చేస్తారు, ఎవరు అలసిపోయి పడిపోతారని. చూద్దామా?